షుగర్కి చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ పాటించండి. మీరు ఎంత పంచదార తీసుకున్నా ఆ డబ్బాని ఏ ప్లేస్లో పెట్టినా చీమలు అనేవి అస్సలు పట్టనే పట్టవు. మీరు చేయాల్సిందల్లా పంచదారలో ఒక 4 లవంగాలు వేసుకొని మూత పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక కర్పూరాన్ని వేళ్ళతో నొక్కితే అది పౌడర్ అయిపోతుంది. సో ఆ పౌడర్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళని ఏదైనా ఒక పాత కాటన్ క్లాత్లో ముంచి ఆ గుడ్డతో కనుక మీరు ఈ డబ్బా మొత్తాన్ని తుడిచినట్టయితే చీమలు అనేవి పట్టనే పట్టవు. మీ ఇంట్లో ఈ పంచదారని ఏ ప్లేస్లో పెట్టుకున్నా చీమలు అనేవి దీనికి దరిదాపుల్లో రావండి. ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన రెండో టిప్ వచ్చేసరికి నిమ్మకాయలు ఒక్కొక్కసారి ఆ పైనున్న తొక్కంతా పెంకు పట్టేసినట్టు గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనకి నిమ్మకాయ రసం తీసుకోవడానికి అవ్వదు కదండి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ పాటించండి. నిమ్మకాయని అడ్డంగా సగం కింద కాకుండా నిలువుగా 4 భాగాల కింద చేసుకోండి. తర్వాత మీరు చూస్తున్న విధంగా ఆ పైనున్న తెల్ల భాగాన్ని తీసేసుకొని బొటన వేలుతో లోపలున్న ఆ రసాన్ని కనుక మీరు తీసినట్టయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పెంకు కట్టేసింది కదా అని పాడేయద్దు. లోపల నిమ్మరసం అనేది పాడవ్వదు. పైన ఆ తొక్క మట్టికే అలా లైట్గా పెంకు కడుతుంది. సో ఆ పైనున్న తెల్ల భాగాన్ని లైట్గా తీసేసి పిక్కలు కూడా ఈజీగా వచ్చేస్తే వాటిని కూడా తీసేసుకొని బొటన వేలుతో నొక్కుతూ కనుక మీరు ఆ రసాన్ని తీసుకున్నట్టయితే మొత్తం ఆ తొనల్లో ఉన్న రసం అంతా బయటకు వచ్చేస్తుంది. మన మూడో టిప్ వచ్చేసరికి దువ్వెనలు మనం తరచూ వాడుతున్నప్పుడు ఇలా నల్లగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదండి. సో వీటిని చాలా సింపుల్ పద్ధతిలో ఏ విధంగా శుభ్రం చేసుకోవచ్చో చూద్దాం. దువ్వెనలు కంప్లీట్గా మునిగేంత పెద్ద పాత్ర తీసుకొని అందులో కాస్త వేడి నీళ్ళు కంప్లీట్గా దువ్వెనలు మునిగేంత వరకు వేసుకోవాలి. దువ్వెనలు ప్లాస్టిక్ కదా, వేడి నీళ్ళు వేస్తే కరిగిపోతాయి అని మళ్ళీ నాకు కమెంట్ చేయకండి. మనం నార్మల్గా మనం చేపెడితే భరించే అంత వేడి పోసుకుంటే సరిపోతుంది. మరీ పొంగులు వచ్చేసిన నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో ఈ దువ్వెల్ని కేవలం ఒక 3 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు ఏదైనా ఒక చిన్న గిన్నెలో కాస్త బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా, ఆ వంట సోడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకుందాం. మీకు క్లియర్గా చూపించడం కోసం నేను ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లో పెట్టానండి. మీరు ఇదే ప్రాసెస్ని ఏదైనా బకెట్లో లేదా ఏదైనా తపాల్లో కూడా చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బేకింగ్ సోడా ఇంకా వెనిగర్ని టూత్ బ్రష్లో ముంచుకుంటూ ఈ దువ్వెన్ని మనం క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అత్యంత సులభంగా మీరు ఈ దువ్వెల్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. చాలా అంటే చాలా నీట్గా ఈ దువ్వెన్లు అనేవి క్లీన్ అయిపోతాయి. మీరే చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా ఇంకా చాలా నీట్గా ఈ దువ్వెనలు అనేవి క్లీన్ అవుతున్నాయి. సో ఈ 3 టిప్స్లో మీకు ఏ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.